మార్గశిర లక్షవారపు నోము కథ. ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉండెను. ఆమె మట్టితో బొమ్మ చేసి ఆడుకుంచుండెడిది. సవతి తల్లి తన బిడ్డను ఎత్తుకునుటకు ఆ బాలికకు ఒక బెల్లం ముక్క పెట్టెడిది. ఆ బెల్లం ముక్కను ఆమె బొమ్మలకు నైవేద్యం పెట్టి ఆడించుచుండెడిది. కొంతకాలమునకు ఆమెకు యుక్త వయసు రాగానే పెళ్లి అయ్యెను. ఆమె అత్తవారింటికి వెళ్ళుచు తన బొమ్మలను కూడా తీసుకుని పోయాను. ఆమెతో పాటు మహాలక్ష్మియు వెడలిపోయాను. అందుచే ఆమె అత్తవారింట ఆమెకు సకల సంపదలు కలిగెను. పుట్టింట గర్భదరిద్రం దాపరించెను. ఆ సంగతి ఆమె తెలుసుకుని తన తమ్ముని రప్పించి ఒక చేతికర్రను దొలిపించి అందు వరహాలు పోసి దానిని అతనికి ఇచ్చెను. అతడు దాన్ని తీసుకుని వెళ్ళుచు దారిలో ఒక చెట్టునకు చేరవేసి కాలకృత్యాలు తీర్చుకుంచుండును. అంతలో ఆ ద్రోవను పోవారు ఆ కర్రను తీసుకుని పోయేరి. అతడు వచ్చి కర్రను వెతుగ్గాది దొరకలేదు. చేయనిది ఏమీ లేక అతడి ఇంటికి పోయాను. కొన్నాళ్ళకు ఆమె తమ్మునకు కబురంపి ఇంటికి రప్పించుకుని పరిస్థితి ఎట్లున్నదని అడిగాను. అతడు ఇంటి పరిస్థితి ఎప్పటి వలె దరిద్రంగా ఉన్నదని తెలిపాను. అందులకు ఆమె విచారించి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి దానిపైన గడ్డి కప్పి ఆ జతను తండ్రికి ఇవ్వవలసిందని చెప్పి అతనికిచ్చాను. అతడు వాటిని తీసుకుని పోచుండగా దారిలో దాహం వేశాను. అందుచే వాటిని అతడొక చెరువుగట్టు మీద పెట్టి నీరు త్రాగుచుండెను. అంతలో ఒక కుక్క వచ్చి జోళ్ల జతను పసిగట్టి వాటిని నోటితో కరుచుకుని పోయాను. అతడు గట్టు మీదకు వచ్చి చూసేసరికి చెప్పులు లేవు. వెతికి నాటి నిందును గానక అతడు ఇంటికి చేరును. మరి కొన్నాళ్లకు ఆమె తన తమ్ముని రప్పించి అతడి పరిస్థితి ఎట్లున్నదని అడిగిన. అతడు జోళ్లు పోయేనని చెప్పినచో అక్క కోపగించునని భయపడి ఆ సంగతి చెప్పకుండా ఇంటి పరిస్థితి ఎప్పటి వలె ఉన్నదని తెలిపెను. అది విని ఆమె ఒక గుమ్మడికాయను దొలిపించి దాని నిండా వరహాలు పోసి తమ్మునికి ఇచ్చెను. దానిని తీసుకుని పోచున్నప్పుడు అతడు ఒక చెరువు గట్టు మీదకు వచ్చెను. కాళ్ళు కడుకుంటకు అతడు దాన్ని చెరువు గట్టు మీద పెట్టి నీటిలోనికి దిగెను. అప్పుడే తోవను పోవచున్న కోమటి అక్కడున్న గుమ్మడికాయ ఉండట చూసి దాన్ని పట్టుకుని పోయాను. ఆ బ్రాహ్మణ బాలుడు చెరువు గట్టు మీద గుమ్మడికాయ కనిపించకపోవటిచే ఇంటికి వెళ్ళిపోయాను. కొంతకాలాన ఆమె పుట్టింటి సంగతులు తెలుసుకున్నటకు నోమును పట్టించినచో దరిద్రం తీరిందని తలచి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకుని పోయి వెళ్ళాను. ఒకనాడు ఆమె తల్లితో, అమ్మ, ఈవేళ మార్గశిర లక్షవారం కనుక మనము నోము నోచుకునవలేను. నీవు ఎంగిలి పడవద్దని చెప్పాను. ఆమె అట్లేనని పిల్లలకు చద్దిని పెట్టుచు అలవాటు ప్రకారం ఒక ముద్ద నోటు వేసుకున్నాను. అంతలో కుమార్తె వచ్చి నోము నోచుటకు స్నానం చేయమని పిలిచెను. తల్లి ఆమెతో, అమ్మ, పిల్లలకు చద్ది అన్నం పెట్టుచు మరచిపోయి ఒక ముద్ద నోట్లో వేసుకుంటుని అని చెప్పాను. అది విని ఆమె వారికి భాగ్యాలు కలుగుట కష్టం అనుకుని తాను మాత్రం నోమును నోచుకున్నాను. అంతలో 2వ లక్షవారం వచ్చును. అప్పుడు ఆమె తల్లికి నోట్లో ఏమీ వేసుకొనకుండా నోము నోచుకొనవల్లని చెప్పాను. ఆమె అందులకు ఒప్పుకొని పిల్లలకు తల్లంటి నీళ్లు పోయిచు ఆ నూనె గిన్నెలో మిగిలిపోయిన నూనె తలకు రాసుకున్నాను. కుమార్తె వచ్చి తల్లిని నోము నోచుటకు స్నానం చేయవలసిందని కోరెను. కానీ ఆమె మరిచిపోయి తలకు నూనె రాసుకున్న సంగతి తెలుపును. అయ్యో, ఈ వారం కూడా వృధా అయిపోయినదే అని అనుకుని ఆమె మాత్రం నోము నోచుకున్నాను. తరువాత 3వ లక్షవారం రాగా ఆమె తల్లితో, అమ్మ, ఈ వారమైనా జాగ్రత్తగా ఉండి నోము నోచుకొను అని గట్టిగా చెప్పాను. ఆమె అట్లనే చేయదు అని చెప్పి పిల్లలకు తల దువ్వుతూ తాను కూడా తల దువ్వుకొన్నాను. అంతలో కుమార్తె వచ్చి తల్లిని స్నానానికి రమ్మని పిలిచెను. తల్లి తను మరిచిపోయి తల దువ్వుకున్న సంగతి తెలిపెను. అది విని తల్లి దరిద్రులను బాగు చేయటం మానవులకు సాధ్యం కాదని అనుకుని తానే నోము నోచుకున్నాను. కొద్ది రోజుల్లో 4వ లక్షవారం వచ్చాను. ఆ వారమైన తల్లి చేత నోమును నోపించవలనని పట్టుదలతో ఆమె తల్లిని ఒక గోతిలో కూర్చుండబెట్టి పైన బల్లను మూత వేసి తాను పనులు చేసుకుంటుండెను. ఇంతలో పిల్లలు అక్కడున్న అరటిపళ్ళు తిని వాటిపై తొక్కలను బల్ల సందు నుండి గోతిలో పడవేసిరి. అందులో ఉన్న తల్లి దురదృష్టవంతురాలగుటిచే ఆ తొక్కలను తినెను. అంతలో కుమార్తె వచ్చి మీదనున్న బల్ల తీసి తల్లిని స్నానానికి రమ్మని పిలిచెను. ఆమె తాను అరటిపళ్ళ తొక్కలు తిన్న సంగతి చెప్పగా
కుమార్తె చాలా విచారించి తానే నోమును నోచుకొను. తరువాత 5వ వారం నాడు కుమార్తె తల్లి చెంగును తన చెంగుకు ముడివేసుకుని తన వెంట ఆమెను త్రిప్పుచూ పనులన్నింటినీ ముగించుకున్న తరువాత ఆమెను కూడా స్నానం చేయించి నోము నోపించును. కూతురు పూర్ణం కుడుములు నైవేద్యం పెట్టినప్పుడు మహాలక్ష్మీదేవి స్వీకరించి, తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు. అది చూసి కుమార్తె అట్లు చేయుటకు కారణమేమని మహాలక్ష్మిని అడిగాను. అందులకు ఆమె, అమ్మాయి, నీ చిన్నతనమును నీవు బొమ్మలతో ఆడుకునిచుండగా నీ సవత్తల్లి నిన్ను చీపురు పుచ్చుకొని కొట్టినది. అందుచేతనే నేను ఆమె నైవేద్యాన్ని పుచ్చుకొనటలేదన్ను. అప్పుడు ఆ కుమార్తె తల్లి ఆమె తప్పు క్షమించి నైవేద్యం స్వీకరించి వారికి భాగ్యం ఉబ్బినట్లు చేయగోరమని ప్రార్థించి శ్రీ మహాలక్ష్మిని ప్రసన్నురాలిగా చేసుకొను. తరువాత ఆమె తల్లితో నోము నోపించి, నోము పట్టిన మొదటి వారం నాడు పులగమును, 2వ వారం క్షీరాన్నమును, 3వ వారం ముద్దకుడుములను, 4వ వారం నాడు పరమాన్నమును నైవేద్యాలు పెట్టించి, పుష్యమాసపు లక్ష్మీవారం నాడు పూర్ణ కుడుములను సమారాధనకు పెట్టించి నోమును పూర్తి చేయించెను. పిమ్మట ఆమె పుట్టింటి వారు దరిద్ర విముక్తులై ధనధాన్యాలతో తులతూగుచుండిరి. ఉద్యాపనం పైన చెప్పిన విధంగా మార్గశిర మాసం వచ్చు 4 లక్ష్మీ వారాలు నోము నోచుకుని పుష్యమాసమున మొదటి లక్ష్మీవారం నాడు పూర్ణ కుడుములను మహాలక్ష్మికి నైవేద్యం పెట్టవలను. నోము నోచుకున్న వారం నాడు కథ చెప్పుకుని అక్షంతలు వేసుకుని నేతి పిండి వంటలను ముత్తైదువులకు సహపంక్తి భోజనం పెట్టవలను. కథలోపమైనను వ్రతలోపం ఉండరాదు. పద్ధతి తప్పినను ఫలం తప్పదు.